హాయ్ స్టూడెంట్స్, రేపు నవోదయ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ వీడియోని చేయడం జరుగుతున్నది. రేపు ఎగ్జామ్ కి మనం 11:30 to 1:30 వరకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. మనం 1 గంట సమయం ముందే మనం ఎగ్జామ్ హాల్ కి చేరుకోవాలి. 10:30 మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్ కి మనం హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డు, మీ యొక్క ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు ప్లస్ హాల్ టికెట్, బ్లాక్ ఆర్ బ్లూ పెన్ ని తీసుకుని వెళ్ళండి. మనం పెన్నుతోనే OMR షీట్ ఇస్తారు, మనకి పెన్నుతోనే బబుల్ చేయవలసి ఉంటుంది కాబట్టి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకుని వెళ్ళండి. 1 గంట ముందు మీరు ఎగ్జామ్ హాల్కి చేరుకునేట్టు చూడండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చి 2 hours 11:30 to 1:30. ఏ ఒక్కరో కూడా 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ హాల్కి అనుమతి లేదని ఈరోజు కూడా పేపర్లో ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ 10:30 అంతా ఎగ్జామ్ హాల్కి చేరుకునేట్టు ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ మనకి 2 hours అంటే 120 minutes, 120 నిమిషాలు ఉంది. 80 బిట్స్ ఇస్తారు మనకి. 80 ప్రశ్నలకి మనం ఒక బిట్కి 1.5 minute టైం ఉంది మనకి. వీటిలో మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్, ఇంకా 20 మార్క్స్ మ్యాథ్స్ కి, 20 మార్క్స్ వచ్చి ప్యాసేజ్. ఇంగ్లీష్ మీడియం పెట్టుంటే ఇంగ్లీష్ ప్యాసేజెస్ వస్తుంది. తెలుగు మీడియం రాసే విద్యార్థులకి తెలుగులో మనకి కింద వ్యాసం ఇచ్చేసి దాని కింద క్వశ్చన్లు ఇస్తాడు. కాబట్టి మనకి అడ్మిట్ కార్డులో హాల్ టికెట్ లో ఏ మీడియం అయితే మీకు ఉంటుందో ఆ మీడియంలో మీకు ప్రశ్నాపత్రం ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక బిట్కి మీరు 1.5 minute మీరు టైం పెట్టుకోవచ్చు. ఇంకా మ్యాథ్స్ వీటికి 2 minutes కూడా మనం పెట్టుకోవచ్చు. ఈజీగా ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కి వీటిలో కొన్ని ఈజీగా ఉంటుంది, వాటికి 1 minute లో మనం ఆన్సర్ చేయొచ్చు. మ్యాథ్స్ కి కష్టమైంది కాబట్టి మ్యాథ్స్ కి మనం లెక్కలు చేయడానికి ఒక్కో బిట్కి 2 minutes కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా ప్యాసేజ్ కి సంబంధించి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ 1 minute సరిపోతుంది. ఈ విధంగా మీరు టైం మేనేజ్ చేసుకుంటూ మొత్తం 80 ప్రశ్నలకి ఆన్సర్ చేసేలా ప్రయత్నించండి. నెక్స్ట్ ఇది మనం పెన్ తో బబుల్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి తప్పుగా మనం పెట్టేస్తే మళ్ళా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ని బబుల్ చేయండి పెన్నుతో. మా ఎగ్జామ్ హాల్కి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్ళకూడదు కాబట్టి మీరు స్మార్ట్ వాచెస్ కానీ క్యాల్కులేటర్స్ కానీ తీసుకుని వెళ్ళకూడదు. మ్యాథ్స్ బిట్స్కి సంబంధించి ఏ విధమైన క్లారిఫికేషన్ చేయాలన్నా బుక్లెట్లోనే మీరు మీకు ఇచ్చిన ప్రశ్న పక్కనే మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ప్రశ్నకి అక్కడే మీరు సొల్యూషన్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ ఏనా లేదా BCD ఈ 4 కోడ్స్ ఉంటుంది మీకు. ఆ కోడ్ని మీరు బబుల్ చేయవలసి ఉంటుంది OMR షీట్లో. ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఇన్విజిలేటర్ ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ని చదువుతూ విశ్లేషిస్తూ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ ప్రశ్నల్ని బాగా చదివి అనాలిసిస్ చేసి పక్కనే వర్కౌట్ చేసుకుని ఆన్సర్స్ పెట్టండి. 1-2 సార్లు ఆలోచించి సమాధానాన్ని గుర్తించండి. మిర్రర్ ఇమేజెస్ వీటికి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పేపర్ ఫోల్డింగ్, కాగితాన్ని మడిచినప్పుడు ఎటువంటి ఇమేజెస్ వస్తాయనేసి ఇటువంటి ప్రశ్నలకి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.